అరేనా ఎనికి రారేనా వద్దనా వచ్చి కెమెరా ఎనికి రా అరేనా ఎనికి नमो वयं वैश्वराय कर्महे सभे कामकामकामयमश्रो कामेश्वरो ईश्वरनाथो कुबेराय वैश्वराय महाराजाय नमः ॐ नमो नमो भवते जायमानो केतरससामे दग्रे भागं देव्याभ्यो दीर्घमायो ॐ हर्यायाभ्यानन्दरायाय देव शतधोवत्थमानो भवते शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति మళ్ళా వచ్చినాడు మౌలా మనం పంపించలే నలుగురు పంపించు కార్పొరేషన్ కి సపోర్ట్ గా చందన మాదాసి మురళీధర్ గారు మన కార్పొరేషన్ కి ఈ అన్నా క్యాంటీన్ కి సపోర్ట్ గా ఈ చెక్ ఇస్తున్నారు. తన బర్త్డేకి పురస్కరించుకొని ఇలా కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్పొరేషన్ సపోర్ట్ చేస్తూ పేదవాళ్ళకి బలుగు బలహీన వర్గాలకి తోడుగా ఉండే ప్రతి ప్రోగ్రామ్ లో ఈ యొక్క కడపలో ఫైనాన్షియల్లీ బాగున్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చేసి కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడతామని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. ఈరోజు
తెలుగుదేశం పార్టీకి తలమానికమైన అన్నా క్యాంటీన్లు కడప నియోజకవర్గంలో ఓపెన్ చేయడం జరిగింది. రెండవ విడతగా ఆల్రెడీ రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది పోయిన నెలలోనే. ఈరోజు ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నాం. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఈరోజు 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. అలాగనే రాబో కాలంలో ఇంకొక 53 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రతిపాదనతో ముందుకెళ్తుంది ప్రభుత్వము. అలాగనే కడప నియోజకవర్గంలో కూడా ఇంకొక 1-2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ముందుకు పోతున్నాము. అందులో మాసాపేట సర్కిల్, అప్సరా సర్కిల్, ఇంకా 1-2 ప్లేసెస్ని బాగుంటాయని చెప్పేసి చెన్నూరు బస్ స్టాండు కార్పొరేషన్ వారికి ఒక ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఎగతాళి చేసిన వాళ్ళకందరికీ చెంప పెట్టులాగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. 5 రూపాయలకు పట్టెడన్నము పేదవాళ్లకు పెట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తుంది, పని చేయబోతుంది. పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందనే నినాదంతో ముందుకెళ్తున్నాము. మీరందరూ గమనించండి, ఆల్రెడీ పెన్షన్లు ప్రభుత్వం చెప్పిన విధంగా 4,000 ఇస్తూ వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తూ విజయవంతంగా 1వ తేదీనే పింఛన్లు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇదంతా ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి. అలాగనే ఈరోజు రేషన్ కార్డులు అక్టోబర్ నెల నుంచి ఎక్కించడం మొదలు పెట్టాము. అలాగనే మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. రేపు నెలల్లో పింఛన్లు ఎక్కించే ప్రోగ్రాం కూడా ముందుకెళ్తున్నాము. అలాగనే దీపావళికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ వాగ్దానము 3 సిలిండర్లు ఉచితమనే దాని మీద కూడా దీపావళి నుంచి మొదలు పెడుతున్నాము. అలాగనే ప్రభుత్వము అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఏ ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ విజయవంతంగా నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అమ్మా నీకు 15,000, నీకు పిన్ని 15,000 నీకన్న వాళ్ళకి ఇది చెంప పెట్టు అని చెప్తున్నాను ఈ సందర్భంగా. ఇంకా పెద్ద ఎత్తున పేద బలుగు బలహీన వర్గాలకు అండగా దానితో పాటే అభివృద్ధి అనేది ప్యారలల్గా తీసుకెళ్తూ రెండింటిని 2 కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎలాగా కుంటుపడింది, నిరుద్యోగ యువత ఎలాగా వాళ్ళు ఎలాగా నిస్పృహలో ఉన్నారనే దాని మీద మనమందరం 5 సంవత్సరాలకు ఎలక్షన్ టైంలో అందరం మాట్లాడుకున్నాము. ఈరోజు అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో నిధులు తీసుకొస్తూ అలాగనే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ లోకేష్ గారు కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ ముందుకొస్తున్నారు. అలాగనే నిరుద్యోగ యువతకి రాబో 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తున్నాము. ఇది మంచి ప్రభుత్వము అనే దిశగా రేపు ఈ రోజు నుంచి వారం రోజులు ప్రజల దగ్గరికి వెళ్తాము. ప్రజల దగ్గర నుంచి ఇంకా విన్నపాలు తీసుకుంటాము. ప్రజలకు ఏమి కావాలా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కనుక్కొని ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వము, ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వ్యవస్థని ముందుకు తీసుకుపోవడంలో కూటమి ప్రభుత్వము తన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతా ఉంది. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టాలని ఆలోచించి ఒక పెద్ద హృదయంతో పేదలకు అందరికీ దక్కాలని చెప్పి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి వాడికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆలోచన చేశాడు. అయితే రాక్షస ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ అన్నా అనే ఎన్టీఆర్ పేరు కానీ ఉండకూడదని ఒక కక్షతో పేదలకు ఈ అన్నా క్యాంటీన్ లేకుండా చేశాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా దారుణం. ఎంతోమంది కార్మికులు, పేదవాళ్ళు, చాలామంది పొట్టకూటి కోసం కూలి పని చేసే మనుషులు వీళ్ళందరికీ ఆ అదృష్టం, ఆ భాగ్యం లేకుండా చేశాడు. ఈరోజు బజారుకి పోయి అన్నం తినాలంటే
60-70 రూపాయలు 80 రూపాయలకు భోజనం దొరుకుతుంది. అదే ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ఎన్నికల హామీలో చెప్పామో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని, ఆ అన్నా క్యాంటీన్ ఈరోజు కడపలో ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తేదీ 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. కడప నగరంలో కూడా గౌరవ ఎమ్మెల్యే మాధవి గారి చేతుల మీదుగా 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కడప నగరంలో మరిన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్కు ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. ఇంకా ఎక్కడైతే కూడల్లో అత్యవసరం ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజులు ఓపెన్ చేస్తాం. పేదవాడికి పట్టెడన్నం 5 రూపాయలకు పెట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కడప నగరంలో కూడా మరిన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మా ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉంటాం.